కౌండిన్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ శుభోదయం తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ దాంతోపాటు లైక్ చేస్తూ కామెంట్ కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు గోషామేల్ నియోజకవర్గము ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 56 దేవాలయాలు గోషామేల్ నియోజకవర్గంలో ఉన్నట్టు అధికారికంగా తెలియవస్తుంది. ఈ 56 దేవాలయాలకు సంబంధించిన ఆస్తులపైన మరి దేవాలయాల కార్యకలాపాలపైన సమగ్రమైన విచారణ చెప్పాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ప్రజలకు ఎండోమెంట్ పైన విశ్వాసం కలగడం లేదు. భూబకాసురులాగా భూములను కాజేస్తున్నారు కొంతమంది నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధులు నాయకుల ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయ మాన్యాలకు విఘాతం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారి మనోవేదనను మరి దేవాలయాలకు రావాలంటేనే వారికి తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతున్నది. దేవాలయాలు భక్తులకు సమగ్రమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాల్సింది ఈనాడు అదొక వ్యాపార కేంద్రాలుగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని రామ్నాథ్ ఆశ్రమమే అయితేనేమి, తర్వాత గోస్వామి మఠం అయితేనేమి, దాని తర్వాత మరి కేమ్దాస్ మఠ్ అయితేనేమి తీవ్రమైన అవినీతి కార్యక్రమాలు ఏర్పడుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు. మాకు సాటి ఎవరు లేరు అన్నట్టు వచ్చిన కాడికి స్థానిక నాయకులతోటి కలగజేసుకొని అందిన కాడికి దోచుకొని పోతున్నారు. ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరు వచ్చినా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. కింది స్టాఫ్ను ప్రక్షాళన చేయాలి, మెజిస్ట్రేటియల్ విచారణ చేయాలి. గోషామేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 56 దేవాలయాల కార్యకలాపైన, వాటికి ఉన్న ఆస్తులపైన ఒక గొప్ప విషయం ఏం చెప్పాలంటే బాధాకరమవుతుంది. తెలంగాణ తెలుగు ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. దేవాలయాల పేర్లే మార్చేస్తున్నారు. ఎండోమెంట్ రికార్డుల ప్రకారం ఒక పేరు ఉంటే స్థానికంగా వచ్చే వరకు నేమ్ ప్లేట్లే చేంజ్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రము నిమ్మకు నీరెత్తట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది దేవునికి సంబంధించిన మాన్యాలను, దేవునికి సంబంధించిన డబ్బులను, ఆస్తులను ఏ ఒక్కరైనా కాజేయాలని చూసినా మీరు మీ కుటుంబాలు బాగుపడవు. ఈ ప్రజల యొక్క శాపనార్థాలు మీకు పట్టి పీడిస్తాయి. దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఎండోమెంట్ అధికారులు, మరి నాయకులు, మరి ప్రజాప్రతినిధులు ఇవాళ మీరు లక్షలు సంపాదిస్తుండొచ్చు. రాబోయే రోజులలో మీ రోగాలకు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి కనుమరుగే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా మారండి. మళ్ళీ గుడికి ఆధిపత్యం వేసినటువంటి పూజారులు కూడా దయచేసి దేవుడికి ప్రజలకు అనుసంధానంగా ఉండేవారు మహారాజులు కూడా అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మళ్ళీ తర్వాత ఈరోజు తుల్జాభవాని టెంపుల్ దాదాపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ఆస్తులు. అక్కడే హనుమాన్ కృదు దేవాలయం ఉంటుంది, దానికి కూడా ఎన్నో ఆస్తులు ఉన్నాయి. ఇవాళ తుల్జాభవాని టెంపుల్ ఎంత విశాలంగా ఉండే ఈనాడు చుట్టుముడు కబ్జాలు పాలవుతున్నాయి. అయినా ఎండోమెంట్ అధికారులు పట్టించుకుంటలేరు, ప్రజాప్రతినిధులు పట్టించుకుంటలేరు. వారికి ఎంతసేపు ధనార్జననే ధ్యేయంగా అయిపోయింది. దయచేసి ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్నా, ప్రజలు తిరగబడక ముందే మీరు ఈ తుల్జాభవాని చుట్టుముట్టిన ఆస్తులను తుల్జాభవానికే అందే విధంగా ప్రయత్నం చేయండి. ఆ తుల్జాభవాని ఆస్తులను కాపాడే విషయంలో కూడా ఎండోమెంట్ అధికారులు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దయచేసి తుల్జాభవాని మాత ఆగ్రహానికి గురికాకముందే గుళ్ళో ఉన్నటువంటి పూజారులే కానివ్వండి, ఆ కమిటీ సభ్యులే కానివ్వండి, చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కబ్జాలు చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి దేవాలయ భూములను కాపాడండి. రాబోయే రోజులలో దేవుడు మిమ్మల్ని క్షమించాడు, భక్తులు క్షమించారు. ఇప్పటికైనా మారి గోషామేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 56 దేవాలయాలను పరిరక్షణకై
ఒక సపరేట్ ఒక అధికారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలి. అప్పటి వరకు ఎండోమెంట్ హైదరాబాద్ స్టేట్ కమిషనర్ ఉన్నటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి ఉన్న అధికారులను అందరినీ బదిలీ చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి నేను గౌరవ మంత్రివర్యుల వారిని కూడా, ఎండోమెంట్ మంత్రివర్యుల వారిని, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మన పున్నమన్న గారిని, వీళ్ళందరినీ నేను వేడుకుంటున్నా. దయచేసి దేవుని ఆస్తులు దేవునికే చెందే విధంగా కాపాడాలని చెప్పేసి మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నా.